తెలుగుదేశం పార్టీ ఎత్తులను వల్లభనేని వంశీ చిత్తు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ వ్యూహం. అయితే ఆ వ్యూహాన్ని చిత్తు చేస్తున్నారు. ప్రతి వ్యూహం పన్ని తెలుగుదేశం పార్టీ వారినే ఆత్మరక్షణలో పడేసే విధంగా వల్లభనేని వంశీ వ్యవహరిస్తున్నారు. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా గన్నవరం నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. అంటే వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తంతో సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలనే వల్లభనేని వంశీ ఇప్పుడు అస్త్రంగా వాడుతున్నారు. ప్రతి ఆహ్వానానికి అటెండ్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఎవరు ఆహ్వానించినా వల్లభనేని వంశీ అక్కడికి వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో మాట్లాడుతున్నారు. వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వల్లభనేని వంశీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్లభనేని వంశీతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, పాత సంబంధాలను నెమరు వేసుకుంటున్నారు. వల్లభనేని వంశీ ఇక్కడనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాత సంబంధాలను గుర్తు చేస్తూనే తాను వైఎస్ఆర్సీపీలో ఉన్నంత మాత్రాన మీకు వ్యతిరేకం కాదు, మీ వాడిని అన్న ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారానే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి రేగుతోంది. ఇప్పటికే యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన క్యాడర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత తెలుగుదేశం వారిని పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం వారిని పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. సీనియర్లు యార్లగడ్డ వెంకట్రావు పనితీరు పైన, ఆయన వ్యవహార శైలి పైన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. కొంతమంది నాయకులు వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో వల్లభనేని వంశీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనకున్నటువంటి పట్టును మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా క్రమంగా వల్లభనేని వంశీ వైపు వస్తున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అదే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీధర్ వల్లభనేని వంశీతో సన్నిహితంగా మెలగడం, అదే పార్టీలోని సాయి అనే వ్యక్తి చూడడం, తన గురించి ఫిర్యాదు చేసి ఉంటాడని అనుమానపడడం, అదే క్రమంలో శ్రీధర్ అనే వ్యక్తి పైన దాడి చేయడం, దాడికి గురైన తర్వాత వల్లభనేని వంశీ ఆ శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీ వ్యూహంగా భావిస్తోంది. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీలోనే చిచ్చు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఘర్షణకు కారణమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే విభేదాలకు కారణమవుతున్నారు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అనుమానం నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే వల్లభనేని వంశీకి మాత్రం ఇది అడ్వాంటేజ్ గా మారుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వల్లభనేని వంశీకి సంబంధాలు ఉన్నాయి. దాదాపు 10-15 ఏళ్లకు పైగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఆ క్యాడర్తో కలిసి ఉన్నారు. ఆ సంబంధాలు ఇప్పటికీ వారి మధ్య ఉండే ఉంటాయి. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్తో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కలగలిసి వల్లభనేని వంశీకి ప్లస్ అవుతున్నాయి. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు తీరు పైన విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వల్లభనేని వంశీ వైపు చూస్తున్నారు. వల్లభనేని వంశీ ముఖ్యంగా తనకున్నటువంటి పాత పరిచయాలను అస్త్రంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీపై వ్యూహాత్మకంగా ఒక దాడి చేస్తున్నారు. అయితే ఆ దాడి కంటికి కనిపించదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒకరినొకరు దాడి చేసుకునే పరిస్థితికి వెళ్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా వల్లభనేని వంశీని క్లోజ్ చేయాలని చూస్తున్న నారా లోకేష్ టీమ్ కు ఇదొక ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే వల్లభనేని వంశీని ఎదుర్కోవడం అంత సులువు కాదని చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి వల్లభనేని వంశీని డిఫెన్స్ లో పడేసే విధంగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎందుకంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. వల్లభనేని వంశీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న క్రమంలో ఈ విధంగానైనా వల్లభనేని వంశీపై ప్రచారం చేస్తే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలవరు, మాట్లాడరు, తన వైపు లాక్కోరని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటూ ఒక ప్రచారాన్ని మొదలు పెట్టడం గమనార్హం. ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిందంటే వల్లభనేని వంశీని చూసి భయపడుతోంది. వంశీ తమ క్యాడర్ని లాగేసుకుంటాడని భయపడుతోంది. తమలో తాము ఇబ్బంది పడాల్సి వస్తుంది వంశీ వల్ల అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే వల్లభనేని వంశీపై ఒక వ్యతిరేక ప్రచారం
ఆత్మరక్షణలో పడేసే ప్రచారం మొదలుపెట్టినట్టు ఒక అంచనా.